ఆ 2 చైర్స్ లో కూర్చునే వాళ్ళు గేమ్ విన్నరే అవ్వాల్సిన అవసరం లేదు, టాప్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళే అవసరం లేదు. ఎవరిద్దరైతే క్రేజీగా ఉంటారో ఆ ఇద్దరే ముందుకు వస్తారు, ఎందుకంటే అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. రైట్, సో లెట్స్ సీ ద టాప్ 2 ఇస్ నన్ అదర్ దెన్ బాలకృష్ణ. కమ్ ఆన్. అండ్ దీంతో పాటు ఈసారి ఈజ్ నన్ అదర్ దెన్ ఎన్టీ రామారావు గారు. ఓకే, ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, అది గిర్రం జరుగుతుంది. అది ఆగాక వీళ్ళకి తిరుగుతుంది, నా తర్వాత వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి స్పూన్ నోట్ తో పట్టుకుని స్పూన్ తో థర్మోకోల్ బాల్స్ ని ఆ స్పూన్ లోకి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ గ్లాస్ లో పోయాలి. అలా ఎంత ఫాస్ట్ గా ఈ ప్లాస్టిక్ గ్లాస్ నింపుతారో దాన్ని బట్టి తెలిసిపోద్ది ఇవాళ ఎక్స్ప్రెస్ రాజు ఎవరు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. హియర్ వి గో. బాలకృష్ణ గారు. బాయ్ సార్. 3, 2, 1 గో. ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? 5, 4, 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే. ఏ ఆడ పోయేది, చేతులు బ్యాక్, చేతులు బ్యాక్, స్పూన్ ఇన్ ద మౌత్ తీసుకో. అంటే అబ్బా, అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా. ఫేస్బుక్ పేజ్ పెట్టి భయ్యా అందులో పెట్టి ఓదక స్పూన్ లో నన్ను బయట పడతాయి. ఏది ఎన్ని మిగిలిన 2? ఓకే ఓకే, మెల్లకన్నా వస్తుంది, దాన్ని ఏం చూడ మాకు. నా కన్నీలకు నేనే ఖర్చుపోయా. స్పూన్ తినేకు అరగదది. తిక్కదున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే. ఏగ తక్కువలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా. ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వు మన్నదే. 5, 4, 3, 2, 1 వెల్ డన్, సూపర్. ఏం జరిగింది? కన్ను తిరుగుతున్నావు. అబ్బా, కానీ ఆపగానే నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. కొంచెం టైం తీసుకుని వీళ్ళందరిని ఎందుకు చూసావు? నాకు అక్కడ అనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడనేయా? అవి అక్కడే ఉండే, నువ్వు వస్తున్నావు నేను పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అంతే. పాపం తిక్కనే అని లాగాడు అబ్బాయి. ఆగి తర్వాత స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చి ఆ స్పూన్ పెట్టుకున్నావు నువ్వు. స్పూన్ కూడా వణికింది. వెల్ డన్, వెల్ ప్లేడ్, క్లాప్స్. కమ్ ఆన్. ఏమంటివి నేను ఇంకేం అన్ను. కూర్చోను అన్న. 3, 2, 1 గో. ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతాన్ని వరకు వెంటాడి వేధించి ఉప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసుతం సైతం మంట కలిపి పత్రాలను లెక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి
మా నవజాతి సాక్షాత్ తన భక్తితో పరమశివుని ప్రత్యక్షం గావించి రామాలయాన్ని మిమ్మల్ని ప్రాణంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి మా నవజాతి నీచ నీచమైన మా జాతి ముందు ఏనాడా ప్రతిష్ట ముట్టలేదు. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ రొక్కలో ఇదేమి లేకులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరు సీరకుంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి తెగున్నదే చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ ఆల్మోస్ట్ ఒకటి పడినా దిక్కగున్నదే ఏ దిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరు సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి తెవ్వమన్నదే 5, 4, 3, 2, 1. హలో మాస్టర్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఓకే మరి ఇక్కడ ఉండు అటు ఇటు వెళ్తే నేను ఆపడం వల్ల ఆగిపోయావు. దాంతో స్ట్రైట్ గా వెళ్ళావు నాన్న. స్ట్రైట్ గా ఇదిగో ఇలా వెళ్ళి ఆ టైం తగులుకుంటూ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి అలా కింద దిగి వెళ్దాం అనుకున్నాం మెట్లు దిగి అంత చేసావా? వెనక్కి లాగడం వల్ల జాన్ ఇది చూసావా? ఇప్పుడే చూసావా? సో ఈ అద్భుతాలు జరిగిన తర్వాత గురుగారు రండి అక్కడ గురించి చప్పట్లేం కొడతారు రండి. ఓకే సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఆ ఒకళ్ళు ఈస్ హియర్ వి గో. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం లేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను